ఇక నెక్స్ట్ పోతే రావణ్ణు. ఓకే. ఇప్పుడు రావణ్ణు మాట్లాడిన కొన్ని మాటలు కరెక్ట్ కాదు. నేను డే 1 నుంచి అదే చెప్తున్నా. అయితే కరెక్ట్ కాని మాటలు చాలా మంది మాట్లాడారు. మరి వాళ్ళందరి సంగతి ఏంటి? కరెక్ట్ కాని మాటలు చాలా మంది మాట్లాడారు. ఇప్పుడు అతను హిందూ మతం గురించి మాట్లాడుతున్నాడు, ఓకే, మీకు నచ్చలేదు. మరి క్రైస్తవ మతం గురించి మాట్లాడుతున్న రాధా మనోహర్ దాస్ని మీరు సమర్థిస్తారా? సేమ్ టు సేమే కదా. అతను అన్నది కూడా ఏంటి అంటే, ఇప్పుడు మీరు వేరే మతాన్ని ఈ విధంగా విమర్శిస్తున్నారు కదా, ఏ మతంలోనైనా లోపాలు ఉంటాయి కదా, ఈ రామాయణాన్ని కూడా ఈ విధంగా అంటే మీకు బాధ అవుతుందా లేదా? అట్లాగే ఆ మతాన్ని నమ్మే వాళ్ళకి ఆయన మాట్లాడే మాటలు బాధను కలిగిస్తాయా లేదా అని కంపారిజన్ గా చెప్పిందా అని వీళ్ళు కట్ అండ్ పేస్ట్ చేసి రావణ్ పైన బురద జల్లుతున్నారు. ఇవాళ 4 కేసులు పెడితే 4 కేసుల్లో అతనికి బెయిల్ వచ్చేసరికి మనం తప్పుడోళంగా నిలబడకూడదు, ముద్ర పడకూడదు అని చెప్పి వీళ్ళు ఏం చేశారు, అతని పైన ఉపా చట్టం పెట్టారు. ఈ ఉపా చట్టం పెట్టారు కాబట్టి జనాల్లో చాలా వ్యతిరేకత వస్తుంది. ఈ వ్యతిరేకత వస్తుంది కాబట్టి అతని మీద ఇంకా బురద, అతని వ్యక్తిగత జీవితాన్ని కూడా తీసుకొని వచ్చి అందులో వాస్తవాలు ఎంతో అవాస్తవాలు ఏంటో సంబంధం లేకోకుండా రీతిన ప్రచారం చేస్తున్నారు. కేవలం వాళ్ళు పెట్టిన కేసును సమర్థించుకోవటానికి అతని పైన అంత బురదను చల్లుతున్నారు. ఇప్పుడు నువ్వు ఈ 8 మంది గురించి మాట్లాడి, తులసి చందు, ఈ 8 మంది పైన నువ్వు మాట్లాడి, ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు తులసి చందు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఏ రోజైనా సరే తులసి చందు గురించి మాట్లాడగలిగే సత్తా నీ దగ్గర ఉందా? అసలు ఆమెని నిన్ను ఒక ప్లాట్ఫామ్ మీదకి పిలుస్తాం. నువ్వు ఏ స్థాయికి వెళ్ళావంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ని కూడా ఉద్దేశించి మాట్లాడగలిగే స్థాయికి నువ్వు వెళ్ళిపోయావు కదా. ఇలాంటి వాళ్ళతోటి నిజానికి వాళ్ళతో కూర్చొని చర్చించే సత్తా అయితే నీకు లేదు. కానీ అదృష్టమో దురదృష్టమో నీకంటూ ఒక ఛానల్ ఉంది కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి నేనేమంటున్నానంటే ఓపెన్ ఫోరంలో డిస్కషన్కి రెడీయా. ఏదైనా ఒక అంశం అప్పటికప్పుడు ఇస్తాం. అప్పటికప్పుడు ఇస్తే నేను నాగేశ్వర గారిని కూడా ఇందులోకి లాగదలుచుకోవాలి. ఆయన చాలా పెద్ద మనిషి, ఆయన వయసుకి గౌరవించి ఆయన ఒక రిటైర్డ్ పర్సన్ కాబట్టి ఆయన్ని నువ్వెంత నీ నోటితో నువ్వేం మాట్లాడినా గానీ ఆయన్ని తీసుకురాను. గాని తులసి చందు నువ్వు కాస్త సమవయస్కుల్లాగా కనిపిస్తున్నారు. మీ ఇద్దరికి ఒక డిస్కషన్ పెడతాము, ఓ 2-3 పాయింట్లు అప్పటికప్పుడు చెప్తాము, నువ్వెంత చెప్పగలవో చూద్దాం. పందుల భాష మాట్లాడటం గొప్ప కాదు. పందుల భాష ఏంటి, ఇంకా అంతకంటే మురికి మాటలు కూడా మాట్లాడటం వస్తుంది. కానీ మురికి మాటలు కూడా వస్తాయి. ఏం పెద్ద కష్టం ఆ మాటలు రావటం, అర్థవంతంగా మాట్లాడటమే కాదండి. 56 అక్షరాలు వచ్చిన తర్వాత ఎటైనా తిప్పొచ్చు, ఎటైనా తిప్పుతారు కూడా తిప్పదలుచుకుంటే. కానీ మళ్ళీ రేపొద్దున సమాధానం చెప్పుకోవాల్సినప్పుడు కదా బాధ వచ్చేది. అంటే వీళ్ళ ధైర్యం ఏంటంటే మా జోలికి ఎవరు రారు అని. ఇప్పుడు ప్రకాష్ రాజు ఏ ప్రాంతం వెళ్తే ఆ భాష నేర్చుకుంటాడు. అతనికి సాహిత్యం మీద పట్టుంది, అతనికి సమస్యల గురించి అర్థం చేసుకుంటాడు, ధైర్యంగా ప్రశ్నిస్తాడు. మరి అట్లాంటి వాళ్ళతోటి ఎందుకమ్మా నువ్వు వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళని ఏదో తక్కువ చేద్దాము అనిపించి అనుకుని ఎందుకు నువ్వు అబాస్పాలు అవుతావు? నాకు అర్థం కాదు. అసలు ఈ 8 మంది గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. పైగా నేను ఇంకోటి చెప్తున్నా, రామాయణం గురించి మహాభారతం గురించి నువ్వు చాలా గొప్పగా చెప్పావు. ఏ దేశాల్లో రామాయణాన్ని ఎలా ఫాలో అవుతారు, ఇండోనేషియాలో ఎలా అనుకుంటారు, ఇంకో దేశంలో ఎలా ఉంటారు అని. సరే, ఏ దేశాల్లో ఎంతమంది నెత్తి మీద పెట్టుకున్నారనేది ఇప్పుడు చర్చ కాదు. ఇప్పుడు చర్చ ఏంటంటే, నువ్వు నికార్సైన జర్నలిస్ట్వి అయితే ఇవాళ ఒక అయోధ్య రామాలయంలో దొంగతనం గురించి, నిధులు కొట్టివేత గురించి,
ఇవాళ ఒక బర్నింగ్ ఇష్యూ నడుస్తుంది. ఈ బర్నింగ్ ఇష్యూలో నీ స్టాండ్ ఏంటి? నువ్వు ఎవరి వైపు ఉన్నావు? మౌనం అర్ధాంగీకారము అనుకుంటే దొంగతనాన్ని సమర్థించినట్లే. ఆ దొంగతనం గురించి నువ్వు ఎందుకు వీడియో చేయలేదు? నువ్వు వీడియో చేయాలి కదా. అసలు ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. మనకు తెలిసిన మతాలు కొన్ని, తెలియని మతాలు కొన్ని, ఎన్నో మతాలు ఉన్నాయి. మన దేశంలోనే బోలెడు మతాలు, లెక్క పెట్టలేని మతాలు ఉన్నాయి. అయితే దురదృష్టం, ఒక మత గ్రంథాన్ని పవిత్రంగా అనుకునే ఒక మత గ్రంథాన్ని దొంగతనం చేసిన మతం మట్టుకు లేదు. ఇవాళ రామచరిత మానస్ని దొంగతనం చేశారు అక్కడ. ఇవాళ రామచరిత మానస్ లేదు అక్కడ. అయోధ్య టెంపుల్ అది కూడా దొంగతనానికి గురైంది అని చెప్పారు. ఎందుకంటే అది బంగారు అక్షరాలతోటి లిఖించారు. అది అమ్ముకున్నారు ఎవరో తీసుకుని. ఎవరు తీసుకోగలుగుతారండి? ఇంటి దొంగలు కాకుండా సాధ్యం కాదు కదా. దీనికి చెప్పండి సమాధానం. దీని మీద మాట్లాడట్లేదు. మీకు మతం మీద ప్రేమ ఉందంటే మేము నమ్మాలి. నువ్వు దీని మీద ఎందుకు మాట్లాడలేదు? నువ్వు ఇంత చెప్తున్నావు. ఏదో 1-2 కోట్లు కూడా కాదు, 70 కోట్లు అంటున్నారు, కొంతమంది 200 కోట్లు అంటున్నారు. కాదండి, 1400 కోట్లు. ఎప్పుడు? 35 సంవత్సరాల క్రితం 1400 కోట్లు. ఈ రోజు లెక్కల్లో వేసుకుంటే 1000 కోట్లు అవుతుంది. అది ఇన్ఫ్లేషన్ ప్రకారం తీసుకుంటే. ఆ రోజు నుంచి ఈ రోజుకి లెక్క చెప్పట్లేదు వాళ్ళు. ఎప్పటి నుంచో సేకరిస్తున్నారు విరాళాలు. ఎప్పుడు 92 నుంచి సేకరిస్తున్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత నుంచి ముందు నుంచి రథయాత్ర మొదలెట్టిన దగ్గర నుంచి విరాళాలు వస్తున్నాయి వీళ్ళకి. పాపం ఒక ఆమె అయితే హైదరాబాద్ నుంచి, నాకు చాలా గౌరవం ఆవిడంటే. ఆవిడ మాట్లాడే మాటలతోటి నేను కొన్ని ఏకీభవించను, అది వేరే విషయం. ఆవిడ ఆ రోజు అయోధ్య టెంపుల్ అద్వానీ గారు పిలిపిస్తే, శిలాన్యాస్ దీనికోసం అని పిలిపిస్తే, ఆవిడ ఇక్కడి నుంచి ఆవిడ జుట్టు విరబోసుకొని అయోధ్యకి వెళ్ళి ఇటుక తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ ఇటుక ఇచ్చిన తర్వాతనే జుట్టు ముడేసుకుంది. నేనేమంటానంటే అది మూఢభక్త, గుడ్డి భక్త, వీళ్ళు నిజమైన భక్తులు. ఈ నిజమైన భక్తులు భజనలు చేసుకుంటా, రామకోట్లు రాసుకుంటా కూర్చుంటే ఈ దొంగ భక్తులంతా చేరి అక్కడ డబ్బులన్నీ కొట్టేస్తున్నారు. ఇది కరెక్టా? దీని మీద ఎందుకు వీడియో చెయ్యు? దీని మీద చేయాలి కదా. నువ్వు ఈ 8 పందుల గురించి మాట్లాడానని చెప్పావు, వాళ్ళ గురించి మాట్లాడావు, వీళ్ళ గురించి ఏంటి? ఇంత అన్వైజ్ గా ఉండటం కరెక్ట్ కాదండి. మీరు వైజ్ అని పేరు పెట్టుకొని ఇది చాలా బాధాకరం. అసలు ఎందుకు ఇప్పుడు మీకు ఒక వ్యక్తి పైన అతని పేరు తప్పు అంటారు, అతని మతం తప్పు అంటారు, అతనేమో నాకు అసలు మతమే లేదని నేను నాస్తికుణ్ణి అంటారు. కానీ అతనికి మీరు మతం రంగు పొలవాలని చూస్తారు. అతను నాకు కులమే లేదన్నారు, అతని కులాన్ని ఆపాదిస్తున్నారు. ఆ జోసెఫ్ అనే పేరు ఇంట్లో చిన్నప్పుడు పెట్టుండొచ్చు. పేరు నచ్చక పేరు మార్చుకున్న వాళ్ళు ఎంతమంది లేరండి? అసలు చాలా మందికి అసలు పేర్లు ఎవరికి తెలియవు. రాధా మనోహర్ దాస్ పేరు కూడా అది కాదు, మోహన్ రావు అంట. ఆయన కూడా మార్చుకున్నాడు. చాలా మంది మార్చుకున్నారు. కొంతమంది ఇష్టమైన నాయకుల పేర్లు పెట్టుకుంటారు. కొంతమంది పెన్ నేమ్స్ తోటే అసలు పేర్లు ఎవరికి తెలియవు, పెన్ నేమ్సే తెలుసు. అట్లాగే వాళ్ళు రాసిన వాళ్ళకి బాగా నచ్చిన నవలలో కథానాయకుడి పేరుని వాళ్ళు స్థిరపరుచుకుంటారు. చిరంజీవి ఉన్నారు, శివశంకర్ ప్రసాద్, ఆయన పేరు మార్చుకున్నారు కదా. మరి అలాంటప్పుడు మీరు ఆయన పేరు గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? పైగా ఇంకొకటి అండి, ఎలాగో సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా, దుర్మార్గం ఎక్కడి వరకు వెళ్ళిందంటే, ఇప్పుడు రావణ్ని అరెస్ట్ చేశారు, చట్టం తప్పని చాలా మంది మాట్లాడుతున్నారు. ఆ ఉపా చట్టం పెట్టాల్సిన అవసరం లేదు, అది పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాంటిది, ఆ చట్టం యొక్క మూల సూత్రాలకు కూడా విరుద్ధం అది అని చెప్పి మాట్లాడుతున్నారు. సరే, పెట్టిన తర్వాత అతన్ని జైల్లో పెట్టారు. పెట్టిన తర్వాత అతనిని విచారించటం కోసం అతని ఫోను తీసుకొని ఫోరెన్సిక్ పంపించారు. అది మొత్తం విశ్లేషించి వాళ్ళు ఒక సీల్డ్ కవర్లో రిపోర్ట్ ఇస్తారు వీళ్ళకి. ఇస్తే అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అతన్ని
కస్టడీలోకి తీసుకున్నప్పుడు అతని గురించి అతని ప్రశ్నాపత్రం రెడీ చేసుకుంటానికి ఈ నివేదిక పనికొస్తుంది. అలాంటి నివేదిక ఎలా బయటకు వచ్చింది, మీకు ఎవరు అందిస్తున్నారు? అయితే ఇది ఒక మూకుమ్మడి దాడిలాగా కుట్రలాగా అనిపించడానికి కారణం ఏంటి అంటే, రావణ్ పైన చట్టం పెట్టడమే ఒక కుట్ర అయితే, ఇంకో కుట్ర జైల్లో కొడుతున్నారు, పోలీసులు చితకబాతున్నారు. అలాగే ఇంకొక ఆమె వీడియో చేసింది. ఆమె ఏం చెప్తుందంటే, వీళ్ళకి స్వీట్లు పెడతారు, పుల్లారెడ్డి స్వచ్ఛమైన నేతి స్వీట్లు పెడతారు, స్వచ్ఛమైన ప్యారడైజ్ బిర్యానీ పెడతారు, పెట్టి మంచినీళ్ళు మటుకు 200 ml ఇస్తారు. వీళ్ళకి వాష్రూమ్ రాదు, వాష్రూమ్కి వెళ్తే గనక అక్కడ నీళ్లు ఉంచరు. ఇలాంటి దుర్భరమైన పరిస్థితులు కల్పిస్తారు. వీటిల్లో అల్లాడిపోతున్నాడు బిడ్డ అన్నట్లు ఆవిడ సంతోషంతో చెప్తుంది. అసలు ఇంత పైశాచికత్వం, ఇది చాలా పైశాచికత్వం. ఏమనుకుంటున్నారో అర్థం కావట్లా. ఈ యూట్యూబ్ వ్యవహారాలు ఎలా ఉన్నాయి అంటే, ఇక అసలైన ప్రైమ్ టైమ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రైమ్ టైం వాళ్ళకన్నా యూట్యూబర్స్ బెటర్ గా ఉన్నారేమో. ఇంక వాళ్ళు ఇంకా కళ్ళు తాగిన కోతిలా గంతులేస్తున్నారు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు. అసలు అతని రాసలీలలు అని చెప్పి తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. అసలు నిజమేనండి, అతను ఏదో ఆఫీస్లో అతను వేరే అమ్మాయి పట్ల సరిగా ప్రవర్తించలేదు. అది మీకు ఎలా తెలిసింది? కేసు ఏమన్నా నమోదైందా? లేదు కంప్లైంట్ ఏమన్నా చదివారా మీరు? లేదు పబ్లిక్ డొమైన్లో ఉన్న ఎఫ్ఐఆర్ని ఏమన్నా చదివారా? అతని పైన ఏ ఆఫీస్లో పనిచేస్తే ఆ ఆఫీస్లో అతను తీసేశారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇవే మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అసలు నిజంగా అందుకు డౌట్ వస్తుంది. దీని వెనక కుట్రుంది, ఇతన్ని టార్గెటెడ్ గా చేశారు. ఎందుకు టార్గెటెడ్ గా చేశారంటే, ఎవరైనా ఇలా ప్రశ్నిస్తే మీరు ఒక అంతు చిక్కని ప్రశ్నలా మిగిలిపోతారు, మీ జీవితాలు ప్రశ్నార్థకం అవుతాయి, మీ జీవితాలు బుగ్గిపాలైపోతాయి అని ఒక హెచ్చరిక, ఒక సామాజిక హెచ్చరిక చేస్తున్నారు ఇవాళ వీళ్ళందరూ కలిసి. ఇది బాధాకరమైన విషయం. ఎందుకు ఇట్లా ఒక టార్గెటెడ్ గా ప్రభుత్వం ఒక పిచ్చి పని చేస్తే, ఒక తప్పు చేస్తే దాని గురించి మాట్లాడాల్సింది పోయి మీరు దానిని సమర్థించుకుంటూ తప్పు మీద తప్పు చేయటం. అందుకే నేను ఎక్కడో ఒక చోట విన్నా, ఒకసారి ఏ అనే అబద్ధం చెప్తే గనక మనకి ఇంకా చాయిస్ ఉండదంట, జడ్ వరకు అబద్ధాలు చెప్పుకుంటా వెళ్లాల్సిందేనంట. అవును, దాన్ని ఇంకొక అబద్ధం, నిజం చేయడానికి ఇంకో అబద్ధం, ఏదో ఒక రోజు ఈ అబద్ధాలు పుట్ట పగులుతుంది. అప్పుడు మీరందరూ ఏం చెప్తారు? అసలు పైగా ఒక విచారణలో ఉన్న నిందితుడు గురించిన వివరాలు మీరు ఎట్లా చెప్తారు? అసలు మీకు ఎవరు అందిస్తున్నారు? ఇదేనా ఊహించటమేనా జర్నలిజం అంటే? ఊహాజనితమైన వార్తలు ఇవేనా వండి వార్చేది? అందుకని ఇవాళ చాలా మంది అంటే ఒక సెక్షన్ మీడియా కక్షగట్టినట్టు రావణ్ పైన చేస్తున్నది. దీనికి ప్రభుత్వాలే సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుంది. వాళ్ళ ప్రజలు మట్టుకు ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. విజయసాయి రెడ్డి కూడా తాజాగా ఆయన ట్వీట్ చేశారు ఈయన మీద. సో ఈయన్ని ఉరి తీయాలి, తర్వాత ఈయన వెనక ఎవరైతే ఉండి నడిపిస్తున్నారో వాళ్ళని కూడా ఉరి తీసేయాలి అంటే ఆయన నేను వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పారు. ఇలాంటి స్పందనలు కూడా ఆయన నుంచి కనిపిస్తున్నాయి. సో ఆయన వ్యాఖ్యల మీద ఏమంటారు? ఒకటండి, విజయసాయి రెడ్డి అనే ఒక అభినవ మేధావి. ఆయన నిజంగా మేధావి అనుకోవచ్చా? మేధావేనంట. కాకపోతే ఆయన కర్మ బాగోక ఏం చేశాడు అంటే, ఒక మతం మారిన రాజకీయ నాయకుడి పంచన పెద్ద పాలేరుగా చేరి ఆయన ఇలా అయిపోయాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, కొంతమంది రెడ్లు, కొంతమంది కమ్మవారు,
మతం మారి, కానీ వాళ్ళ కులాల పేర్లు పక్కనే పెట్టుకుని ఈ మారి రాజకీయాలు చేసి డబ్బులు సంపాదించారు అని ఆయన చెప్పాడు. ఓకే, కరెక్టే, అలా సంపాదించారు. అలాంటి వాళ్ళ దగ్గర నువ్వు పెదపాలేరుగా ఎందుకు చేరావు? నేను కాపలాదారుని నేను ఎందుకంత ఘనంగా చెప్పుకున్నావు? నీకు ఆ రోజు తెలీదా? ఇప్పుడు ఈయన అనేది మనం ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గురించి. జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ క్రైస్తవంలోకి మారి 4 తరాలైంది. ఇప్పుడు నువ్వేంటయ్యా క్వశ్చన్ చేసేది దాని గురించి? ఇప్పుడు నువ్వేంటయ్యా మాట్లాడేది? నీకు తెలిసే వెళ్ళావుగా. అవును, తెలిసే వెళ్ళావు. అక్కడికి వెళ్ళి అక్కడ బాగానే పోగేసుకున్నావు, ఆస్తులు సంపాదించుకున్నావు, పైగా వాళ్ళ ఆస్తులు సంపాదించుకున్నారంటున్నావు. మరి నువ్వు సంపాదించుకున్న ఆస్తుల సంగతి ఏంటి? నీ గబ్బు సంగతి ఏంటి చెప్పు. మొన్నటికి మొన్న వైజాగ్ లో నీ గబ్బు అంతా బయటపడిందా? వైజాగ్ దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించిన శాంతి విషయంలో ఇప్పుడు అక్కడ ఒక బిడ్డ శాంతి కొడుకు, శాంతి భర్త నా కొడుకు కాదని కేసేశాడు. కేసేస్తే అతనే భర్త అని ఆవిడ చెప్పింది. అతనికే ఇంకొక అతనికి పుట్టాడు అని చెప్పి ఆవిడ చెప్పింది. ఆవిడ చెప్తే అతను వచ్చి కోర్టులో నేను DNA టెస్ట్కి రెడీ, నేను కాదు అని చెప్పి అతను అఫిడవిట్ ఇచ్చాడు. ఇప్పుడు ఎవరో చెప్పండి తండ్రి. ఇక మిగిలింది విజయసాయిరెడ్డి. నువ్వింత దొంగచాటు ఏదో పనులు చేసిన తర్వాత ఇంక నువ్వేంటయ్యా మాట్లాడతావు వచ్చి ఇక్కడ? ఇప్పుడు ఏమంటున్నాడు? ఉరిదీయాలి అని చెప్పాడు. అవసరమైతే ఈ సెక్షన్లు ఇంకా కఠినతరం చేయాలి అంటున్నాడు. అవసరమైతే చట్టాలే మార్చేయాలి అని చెప్తున్నాడు. జనసేన లేదంటే కూటమి నేతలు బీజేపీ వాళ్ళకన్నా కూడా ఆయన ఎక్కువ, అంటే మతం మారిన వాళ్ళకి బొట్లు ఎక్కువ అన్నట్టుగా ఆయన మాటలు కూడా అలానే ఉన్నాయి. అలాగే ఉన్నాయి. ఇంకా చేసేయాలి, ఇంకా ఇక్కడ ఇంకో అసలు ట్విస్ట్ ముందుంది. సరే, ఇలా చెప్తున్నాడు కదా. నేనేమంటానంటే, సరే విజయసాయిరెడ్డి అనే వ్యక్తికి ఉన్న ఆస్తులు అంత సక్రమమైన ఆస్తులు అయితే కాదు. ఇది ప్రపంచం మొత్తానికి తెలుసు. వైజాగ్ గబ్బు సంగతి అందరికీ తెలుసు. మరి నువ్వు చేసిన దానికి నీకేం శిక్ష వేసుకుంటావు చెప్పు? ఇది ఒక మాట. రెండో మాట, అసలు ఎందుకు ఇప్పుడు నువ్వు ఇంత పాట పాడుతున్నావు? ఈ సనాతన ధర్మం అనే పాట నువ్వు ఎందుకు పాడుతున్నావు? ఈ పల్లవి ఎందుకు ఎత్తుకున్నావు అంటే నాకు అర్థమైంది ఒకటే. ఇవాళ వైసీపీలో కొనసాగడు, అక్కడ చెల్లిచీటీలు ఇచ్చేశాడు, తెలుగుదేశంలోకి వెళ్ళలేడు, జనసేనలోకి వెళ్ళలేడు. ఇంకా ఆయన వెళ్ళగలిగిన పార్టీ ఏముంది? వాషింగ్ మిషన్ పార్టీ. ఆయన వాషింగ్ మిషన్ పార్టీలోకి వెళ్ళటానికి ఏవో అదృశ్య శక్తులు అడ్డుపడుతున్నాయి. ఆ అదృశ్య శక్తులు నోర్లు కూడా మూయించటం కోసం ఈయన సనాతన ధర్మం డ్రామా ఆడుతున్నాడు. చాలా మందికి కావాల్సింది ఇవాళ ఒక హాటెస్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే, నేను సనాతని, అన్అపాలజెటిక్ సనాతని అని చెప్పుకోవటం అనేది ఇవాళ ఒక ఫ్యాషనబుల్ డైలాగ్ అయిపోయింది. ఈ డైలాగ్ అడ్డం పెట్టుకుని ఎంతో మంది బతికి బట్టగలుగుతున్నారు, ఎంతో మంది పబ్బం గడుపుకుంటున్నారు, ఎంతో మంది ఆస్తులు సంపాదించుకుంటున్నారు. నిజంగా వీళ్ళందరూ నాస్తికులు అనుకోవాలేమో, దేవుడి భక్తి లేదు. భక్తే ఏమన్నానా? వీళ్ళకి ఒకటే తెలుసు, మనం ఏం చేసినా మనం తిరుపతి హుండీలో డబ్బులు వేస్తే అయిపోద్ది అనుకుంటున్నాం. అలా అనుకుంటే గనక, అదే గనక వాస్తవం అయితే గనక గాలి జనార్దన్ రెడ్డి బయటకు రాకూడదుగా, అదే అసలు శిక్ష పడ జైలుకి వెళ్ళకూడదుగా. వీళ్ళందరికంటే ఎక్కువ పెట్టాడుగా దేవుడికి. అందుకని ఇలా ఏవో వీళ్ళకి నేను ఎందుకున్నా నువ్వు అందుకున్నావు అనే వాళ్ళు ఎవరో సహాయం చేస్తే వీళ్ళు ఏదో చలామణి అయిపోతున్నారు. కానీ ఈ లోకంలో వీళ్ళు చలామణి అవ్వాల్సిన కేసులు కాదు ఇవన్నీ. అందుకని కాకపోతే రాజకీయంగా చలామణి అవటానికి వాషింగ్ మిషన్ రెడీగా ఉంది. దానిలో పైగా ఫారిన్ డిటర్జెంటే వేస్తారు. ఇండియాది పనికిరాదు మాకు, చైనాదో ఏదో పవర్ఫుల్ వేస్తారు దాంట్లో. సో అక్కడికి వెళ్ళటం కోసం, రూట్ క్లియర్ చేసుకుంటాం కోసం ఈ కొత్త పల్లవి అందుకున్నాడు విజయసాయిరెడ్డి. అంతేగాని ఈయన ఎట్లుందంటే, ఈయన చెప్పేది అసలు విచారణ లేదు, సాక్షులు లేరు, ఏమీ లేదు, జడ్జి తీర్పు ఇవ్వటం లేదు, ఎకాయికిన ఉరిశిక్ష వేసేయాలి.
అన్నట్టు చెప్తున్నారు వీళ్ళంతా. అవును అవును అదే ఏమన్నా అసలు అలాంటి ప్రొసీజర్ లేకోకుండా చేయటానికి మనది ఏమన్నా నియంత్రణ దేశమా? ఆ లెక్కన ఈయన మీద ఏటుగా ఉన్నాడు ఆయన, విచారణ లేకుండా ఆయన కూడా ఉరిదీసేయచ్చు. ఉరిదీసేయచ్చుగా మరి. విచారణ ఎందుకు? విచారణ ఎందుకు ఇంకా? వ్యవస్థలు ఇదంతా టైం వేస్ట్, డబ్బులు వేస్ట్ కదా. ఆరోపణ ఉంది, శిక్ష వేసేయచ్చు. శిక్ష వేసేయచ్చు. ఇది సంగతి అండి. అందుకని ఇలాంటి వాళ్ళు వాళ్ళ సొంత ప్రయోజనాలకి ఇవాళ మీడియా సంస్థలు నడుపుతున్నారు. సొంత ప్రయోజనాల కోసమే సొంత ఎజెండాలతోటి మీడియా సంస్థలు నడుపుతూ పబ్బం గడుపుకుంటూ కొంతమంది దగ్గర మంచి మార్కులు వేయించుకుంటానికి, వేరే వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికి కూడా వీళ్ళు సిద్ధపడిపోతున్నారు. అంటే నా దృష్టిలో వీళ్ళని ఏమనాలో వాళ్ళ పేర్లు వాళ్ళే పెట్టుకుంటే బాగుంటది. ధన్యవాదాలు మేడం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.